గత సంవత్సరం షారుఖ్ ఖాన్ 3 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వాటిలో పఠాన్ను మించి జవాన్ వసూళ్ల వర్షం కురిపించింది. సౌత్ డైరెక్టర్ అట్లీ జవాన్ చిత్రాన్ని రూపొందించారు. అలా బాలీవుడ్ బాద్షాకు బంపర్ హిట్ అందించిన సౌత్ డైరెక్టర్ అట్లీ మేకింగ్ స్టైల్పై ముంబైలో చర్చ భలేగా సాగుతోంది. షారుఖ్ వంటి టాప్ స్టార్ సౌత్ డైరెక్టర్తో హిట్ చూడడంతో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ సైతం దక్షిణాది దర్శకుల వైపు చూపు సారిస్తున్నారు. ఇంతకుముందు రణబీర్ కపూర్కు యానిమల్తో సందీప్ రెడ్డి భారీ విజయాన్ని అందించారు. తాజాగా అమితాబ్ బచ్చన్ కీ రోల్లో రూపొందిన కల్కి 2898 ఏడితో తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ బంపర్ హిట్ పట్టేశారు. ప్రభాస్ హీరో అనిపించుకున్న కల్కిలో అమితాబ్ అత్యంత కీలకమైన పాత్రలో నటించి అలరించారు. అలా అమితాబ్కు సైతం దక్షిణాదికి చెందిన నాగ్ అశ్విన్ హిట్ను అందించడంపై ముచ్చట్లు సాగుతున్నాయి. దక్షిణాది దర్శకులు ఉత్తరాదిన విజయకేతనం ఎగురవేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. కె బాపయ్య, తాతినేని రామారావు, కె రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఇంతకు ముందే అక్కడి స్టార్స్తో పలు విజయాలు చూశారు. వీరికంటే ముందుగా ఎల్వి ప్రసాద్, తాతినేని ప్రకాశ్రావు, ఆదుర్తి సుబ్బారావు, కె ప్రత్యేగాత్మ వంటి దర్శకులు కూడా హిందీ చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. అంతెందుకు, సల్మాన్ ఖాన్ సరైన సక్సెస్ కోసం సతమతమవుతున్న సమయంలో ప్రభుదేవా డైరెక్షన్లో నటించిన వాంటెడ్ బంపర్ హిట్గా నిలిచింది. ఇక అమీర్ ఖాన్తో ఏఆర్ మురుగదాస్ రూపొందించిన గజనీ చిత్రాన్ని తెలుగు నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. మన దేశంలో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రంగా హిందీ గజనీ నిలిచింది. ఇలా ఎప్పటి నుంచో దక్షిణాది దర్శకులతో హిందీ స్టార్స్ సక్సెస్ సాధించి మార్కెట్ పెంచుకున్నారు. ఇప్పుడు అది మళ్లీ ఊపందుకోవడం విశేషం. సందీప్ రెడ్డి యానిమల్ పార్క్ అనే హిందీ చిత్రం రూపొందిస్తున్నట్టు సమాచారం. అలాగే గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. సల్మాన్ ఖాన్తో అట్లీ ఓ చిత్రం తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్తోనే మురుగదాస్ సికందర్ అనే సినిమా రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ స్టార్స్తో కలిసి సాగుతారో చూద్దాం.